Hi Andy, welcome to Pratiroju. Welcome back to another vlog, another day. It's evening Andy. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే గో అండ్ చెక్ ఇన్ మై ఛానల్. దేర్ ఆర్ మెనీ వీడియోస్. మీకు అన్నీ ఏదో ఒక రకంగా తప్పకుండా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ నా సబ్స్క్రైబర్ అయ్యి ఉండి నన్ను కంటిన్యూ అవుతూ ఉంటే కనుక మీకు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్లో నా వీడియోస్ సెకండ్ వీడియో చూస్తున్నారు అని అంటే తప్పకుండా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఈ వీడియో ఫుల్ చూడండి, కంప్లీట్గా చూడండి. అండ్ మెనీ మోర్ టు కమ్. ఒక్కొక్క వీడియో వస్తూ ఉంటే ఒక్కొక్క ఐడియా వస్తున్నప్పుడు నేను టిప్స్ షేర్ చేయడానికి మనకి ఆ సిచ్యువేషన్ ఆ టాపిక్ వస్తుంది కదా. సో అలా కంటిన్యూ అవుతుంటే నేను నా టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈచ్ వ్లాగ్లో. సో డోంట్ మిస్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ నేను ఎప్పుడైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ మధ్య లాంగ్ రన్లో నేర్చుకుంది ఏంటి అంటే ఇంటికి రాగానే డిష్ వాషర్ ఎంటీ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే నేను డిష్ వాషర్ ఎంటీ చేస్తున్నాను. మీకు నేను చేస్తూ ఎక్కడ పెడుతున్నానో అదంతా నేనేం చూపించాను. ఎప్పుడైనా హోమ్ టూర్ కిచెన్ టూర్ చేసినప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. బట్ చూసారు కదా, నేను డైరెక్ట్గా ఏమి రిన్స్ చేయకుండా వేసేస్తానండి. మాకు దీంట్లో బూస్ట్ అని ఒక సైకిల్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు ఆప్షన్స్లో చూస్తే ఇక్కడ బూస్ట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, బూస్ట్ అని ఆప్షన్ ఉంటుంది. బూస్ట్ అండ్ హీట్ డ్రై పెట్టేస్తే నాకు చాలా బాగా క్లీన్ అవుతున్నాయి. సో మీరు కన్సిడర్ దిస్ ఆప్షన్ వెన్ యూ ఆర్ బయింగ్ న్యూ డిష్ వాషర్, ఇఫ్ యూ ఆర్ బయింగ్ ఎనీ. జస్ట్ సింపుల్గా అయితే రికార్డ్ చేస్తున్నానండి. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఏ వస్తువు నేను ఎక్కడ పెట్టుకుంటాను అనేది తెలుసుకోవాలి అని అంటే నేను ఈ సర్దడం కూడా చూపించాలి, అప్పుడే అది అవుతుందన్నమాట. ఇది నా ఆఫీస్ కప్ అండి. యూ మేక్ మీ హ్యాపీ అని చెప్పి ఇది చూసినప్పుడల్లా నాకు హ్యాపీ అనిపిస్తుంది. సో ఇలాంటివి మోటివేషనల్ కోట్స్ అవన్నీ మన అరౌండ్ పెట్టుకుంటే మనకు ఎంతో కొంత దాని నుండి నేర్చుకోవడము, ఆర్ మనం సంతోషంగా ఉండాలి అని చెప్పేసి గుర్తు చేయడము, ఇవన్నీ కూడా హెల్ప్ అవుతూ ఉంటాయండి. ఈ ప్లేట్ని నేను ఇట్లా రివర్స్ చేసి పెడతామండి. సో దీనివల్ల ఏంటంటే ఏదైనా డస్ట్ దీని మీద పడకుండా దీని బ్యాక్ సైడ్ పడేటట్టుగా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని కింద మళ్ళీ పెట్టేస్తాం. సో ఇవి ఫ్రోజన్ మొక్కజొన్నలు అండి. యాక్చువల్గా నేను ఇది ఎందుకు వడాలు చేస్తున్నాను యాక్చువల్గా. ఎందుకు అంటే నేను ఒక్కోసారి ఫ్రిడ్జ్ అంతా ఎంటీ చేసుకుంటూ ఉంటాను. ఒక్కోసారి ఫిల్ చేస్తాము కంప్లీట్గా, తర్వాత అది ఎంటీ అవ్వకుండా నిండిపోయినట్టు ఉంటుంది అనమాట. సో ఫ్రిడ్జ్ అంతా చాలా ఓల్డ్ స్టాక్ లాగా అయిపోతుంది, అది ఫినిష్ చేయాలి అనేసి అందుకని ఎంటీ చేస్తున్నాను. దానికోసం అని చెప్పి ఇలా వడాలు చేద్దామని స్టార్ట్ చేశాను. ఇంట్లోకి ఒక అల్లం ముక్క, కరివేపాకు, తర్వాత ఒక చిల్లీ కూడా జస్ట్ ఇలా కొన్ని ముక్కల్లాగా చేసేసి ఇందులో వేసేస్తున్నాం. జీలకర్ర అండ్ పసుపు అండ్ ఉప్పు ఎక్కువ వేయట్లేదండి, ఎందుకంటే మన తర్వాత చూసి వేసుకుందామని. సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాం. ఎక్కువ మెత్తగా చేయకూడదు కదా, సో అందుకని ఇలా చేసి వదిలేసాను. దీన్ని మనము ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు శనగపిండి కూడా వేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం పల్చగా ఉండి ఆయిల్ బాగా పీల్చుకుంటుందేమో అని అనిపిస్తుంది. సో కొంచెం శనగపిండి వేస్తున్నాం. ప్యాకెట్లలో నుండి
వేసుకోవాల్సి వస్తుందండి. రీజన్ ఏంటంటే మాకు యాక్చువల్గా ఇంట్లో పురుగులు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇండియన్ మీల్ మాత్ అని చెప్పి అప్పుడు కోవిడ్ అప్పుడు ఓల్డ్ స్టాక్ ఫుడ్ దొరకడం వల్ల బయట కొన్న దగ్గర అమెజాన్లో ఫుడ్ కొన్నాను. నేను ఒక రైస్ కొన్నాను అప్పట్లో. మళ్ళీ రైస్ బయట దొరుకుతుందో లేదో అనే సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు. సో ఆ టైంలో నాకు ఒక రైస్లో వచ్చిందనమాట ఆ బగ్. సో అది నాకు ఇంకా ఇంట్లో అన్ని వేరే వాటికి వచ్చేసి అది కొంచెం వదలడం కష్టంగానే ఉంది. అందుకని చెప్పి డబ్బాలన్నీ కడిగి పెట్టాను నేను. ఇలా కొంచెం హ్యాండ్కి వాటర్ పెట్టుకొని చేతికి అంటకుండా ఇలా వేసేసి ఇందులో వేసేస్తున్నా. చూద్దాం బాగా వస్తాయో. అలాగే అన్నీ వేసుకుందాం. సో చూసారు కదా, ఇలా మంచి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చిందనమాట. చూసారు కదా, కరకర వినిపించింది కదా. ఒక క్విక్ రసం రెసిపీ అండి. మీ కిడ్స్ మీకు దూరంగా ఉన్నారు, వాళ్ళు అంటే బ్యాచిలర్స్లా ఉన్నారు వేరే దగ్గర అన్నప్పుడు వాళ్ళకు రసం చేసుకోవడానికి క్విక్ టిప్స్తో నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను. ఇందులో నేను తయారు చేసిన పేస్టులు మీరు కూడా మీ కిడ్స్కి తయారు చేసి పంపించారనుకోండి, వాళ్ళు ఈజీగా రసం చేసుకోగలరు. సో ఆయిల్ వేసేసి దాంట్లో జీలకర్ర అండ్ కొంచెము ఎండు మిరపకాయలండి, ఇది చిల్లీ ఫ్లేక్స్. ఓకే, దీంట్లో వేస్తున్న కపుల్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇది టొమాటో పేస్ట్ అన్నమాట. సో ఈ టొమాటో పేస్ట్ని ఇలా నేను చేసుకొని పెట్టుకున్నాను. ఇందులో జింజర్ ఉండదు, గార్లిక్ ఉంటుంది. సో చూపిస్తాను రెసిపీ. ప్రెప్ అనమాట, వీకెండ్ ప్రెప్లో ఇది ఒకటి చేసుకొని పెట్టుకుంటాను నేను. సో దాంతోపాటు కొంచెం జింజర్ గార్లిక్ పేస్టు, చింతపండు పేస్ట్ కూడా నేను చేసుకొని పెట్టుకుంటాను. చింతపండు పేస్ట్ సో కావాల్సినంత వేసేసుకొని దీంట్లో సాల్ట్ ఒక 1.5 స్పూన్ సాల్ట్, వాటర్ ఇందులో పోసేసేయాలి. ఇంగువ కావాలంటే వేసుకోవచ్చండి. ఇంగువ మనకి పోపులో, కానీ ఇది బయట కొన్న రసం పౌడరే. సో ఈ రసం పౌడర్లో అవన్నీ ఉంటాయనే అనుకుంటున్నాను నేను. అందుకని చెప్పి అవి అంటే ఇంగువ నేను సపరేట్గా ఏమీ వేయలేదు. సో దట్స్ ఇట్ అండి. ఇప్పుడు మనకి ఎమ్మి రసము రెడీ అయిపోతుంది. ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదండి. ఒకసారి కిందికి పైకి బొర్లింది అనుకోండి, అప్పుడు ఇంకా మనము ఆపేయచ్చు. క్విక్ రసానికి నేను యూజ్ చేసిన ఈ 3 పేస్ట్లు అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్, చింతపండు పేస్ట్, టొమాటో పేస్ట్. ఈ టొమాటో పేస్ట్ని మనం రకరకాలుగా రైస్కి యూజ్ చేసుకోవచ్చు, ఇంకా పచ్చడిలాగా తినవచ్చు, అండ్ ఇంకా వేరే పాస్తాకి యూజ్ చేయొచ్చు. ఈ రెసిపీ నేను మళ్ళీ చేసినప్పుడు చూపిస్తానండి. ఈ రోజు ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ప్రతిరోజును చూస్తూనే ఉండండి.